ఏపీ ఎన్నికల్లో ఒంటరిపోరు చేసిన వైసీపీ చారిత్రక పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓటమి తర్వాత సీనియర్లు పార్టీని వీడుతూ జగన్ ఒంటరవుతున్నారు. ఒకవైపు అక్రమాస్తుల కేసులు, మరోవైపు పార్టీ పునర్నిర్మాణం ఆయనకు పెను సవాల్గా మారాయి. ఉన్న కష్టాలకు తోడు శ్రీవారి లడ్డూ వివాదం వైసీపీ మెడకు చుట్టుకొని ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజారుస్తోంది. ఆ ఎఫెక్టుతో జగన్ జాతీయ స్థాయిలో ఎవరి సపోర్టు లేకుండా ఒంటరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అదెలా అంటారా? మీరే చూడండి. సింహం సింగిల్గా వస్తుంది. ఆ సినిమా డైలాగ్ని వైసీపీ అధ్యక్షుడు జగన్ సైన్యం పదే పదే రిపీట్ చేస్తుంటోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జగన్ నిజంగానే ఒంటరైపోతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో సీనియర్లు ఒకరికొకరుగా గుడ్ బై చెబుతుండటంతో జగన్కు సీనియర్ పొలిటీషియన్లు కరువై సలహాదారులే మిగులుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు జాతీయ స్థాయిలోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ను సపోర్ట్ చేసే పార్టీ కనిపించటం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని ఆరోపిస్తూ జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు. అప్పుడాయనకు ఇండియా కూటమిలోని పెద్ద పార్టీలేవీ మద్దతు పలకలేదు. జగన్కు కేంద్రంలో ఎన్డీఏ కూటమి డోర్లు ఫ్రీజ్ అయిపోయిన పరిస్థితుల్లో ఆయన అప్పట్లో ఇండియా కూటమి తనకు మద్దతిస్తుందని భావించారు. అయితే అది జరగలేదు. తాజాగా వైసీపీ శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ మహాపరాధంపై హిందూ సమాజమంతా భగ్గుమంటోంది. దాన్ని డిఫెండ్ చేసుకోటానికి వైసీపీ నానా పాట్లు పడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్తో రహస్యంగా అంటకాగిన జగన్కు ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకే ఆయన ఓటమి తర్వాత ఇండియా కూటమి వైపు చూశారు. అయితే ఇండియా కూటమిలో జగన్కి సొంత చెల్లెలు షర్మిలే పెద్ద స్పీడ్ బ్రేకర్గా మారారు. ఏపీలో బలోపేతమవ్వాలని చూస్తున్న కాంగ్రెస్ మున్ముందు షర్మిలకు ప్రాధాన్యత తగ్గించి వైసీపీని విలీనం చేసుకోవడమో లేకపోతే కూటమిలో చేర్చుకోవడమో చేస్తుందని భావించినా ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. శ్రీవారి లడ్డూ వివాదం జగన్ మెడకు చుట్టుకోవటంతో ఇండియా కూటమి ఆయన్ని చేర్చుకోవటం కాదు కదా, కనీసం ఆ కూటమి పెద్దలు ఆయనకు అపాయింట్మెంటు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ బీజేపీకి సవాలుగా మారుతున్న కాంగ్రెస్ పార్టీ వైసీపీని దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు చూస్తే శ్రీవారి లడ్డూ వివాదంతో రాజకీయాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా వైసీపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైసీపీ షేక్ హ్యాండ్ ఇస్తే ఏం జరుగుతుందో ఆ పార్టీకి తెలియంది కాదు. వచ్చే 2029 నుంచి మన దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయంటున్నారు. జమిలీ ఎన్నికలు జరగటమంటే దేశవ్యాప్తంగా కీలకమైన ప్రధాన జాతీయ పార్టీల ప్రాబల్యమే ఎన్నికల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అప్పుడు ప్రాంతీయ పార్టీలు అన్నీ తమ మనుగడకు ఏదో ఒక కూటమిని ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే జగన్కు ఎన్డీఏ డోర్లు క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు హిందూత్వ సెంటిమెంటుతో ఇండియా కూటమి గేట్లు ముట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఓవరాల్గా వైసీపీ సింగిల్గా మిగిలిపోవటం ఖాయమైంది.